ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఒక సైకలాజికల్ ప్రిపరేషన్ షర్మిల జగన్ పనిని దెబ్బగొట్టేసింది. మొన్న ఓడిపోవడానికి షర్మిల చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు. భారతీకి అందుకని అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియా టీం వైరల్ చేస్తున్నటువంటి అంశం. షర్మిల కొట్టే దెబ్బలకి తట్టుకోలేకపోతున్నాడు. షర్మిలని లేడీతో మాట్లాడించాలని భారతీని పెడుతున్నాడు అన్నాడు. ఇది ఎలక్షన్స్ ముందు కూడా చెప్పుకొచ్చారు. బేసిక్గా షర్మిలని మొదట్లో అయితే కనుక రాజన్న బిడ్డ అనేటటువంటి దాంతో చూసి చూడనట్టు అంటనట్టు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళైతే షర్మిల మళ్ళీ అన్న దగ్గరకు వచ్చినా అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. అన్న చెల్లెళ్ళ మధ్యన బంధాన్ని అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఆ స్థాయికి కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆమె ఎవరి గురించి మాట్లాడుతోంది, ఎవరితో మాట్లాడుతోంది, ఎందుకు మాట్లాడుతోంది, జగన్ని అనగదొక్కడానికి తను చేస్తున్నటువంటి వ్యవహారం అన్నటువంటిది అందరికీ అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమె గురించి భయపడిపోతాడా? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన స్కెచ్, జగన్ వేసిన స్కెచ్తో బొత్స విజయం సాధించగానే ఇంకేముంది జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు అందుకని అన్నటువంటి కోణాన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. ఇది ఏళ్ల తరబడి నడుస్తున్న కథలో షర్మిల పాత్ర యాడ్ చేశారంతే.